యూపీలో ఆపరేషన్ లంగడా అంటారు. ఆపరేషన్ లంగడా అంటే కాలి కింద కాల్ చేయడం. లిక్కర్ కావాలని చెప్పేసి ఒక రౌడీ షీటర్ అజయ్ ఏదైతే వెళ్ళి అడిగిన క్షణంలో రాజా అనే వ్యక్తిపై ఈ రౌడీ అజయ్ అంటే లిక్కర్ లేదని చెప్పేస్తే ఆయన పైన దాడి చేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఆ తర్వాత పోలీసులు చేజ్ చేసి పట్టుకొని ఇవన్నీ చేస్తే పోలీసులు ఆయన దగ్గరికి ఏదైతే తీసుకొచ్చినటువంటి ఆటోలో తీసుకొచ్చినటువంటి వ్యక్తి పైన కూడా నువ్వు ఆటోలో పోలీసులను తీసుకొస్తావా అని చెప్పేసి ఆ ఆటో డ్రైవర్ను విచక్షణరహితంగా కడుపులో పొడి చేసి ఈ అజయ్ అనే రౌడీ షీటర్ ఆ పేగులు బయటకు వచ్చే విధంగా కూడా పొడి చేశారు. సో ఈ నేపథ్యంలో ఆ తర్వాత ఈయన తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత జిల్లా ఎస్పీ జగదీష్ ప్రత్యేక పోలీస్ బృందంతో గాలించి ఆయన కనిపిస్తే సో ఆ తర్వాత ఈ అజయ్ని పారిపోతుండగా మోకాలు కింద కాల్చినటువంటి పరిస్థితి. సో దీన్ని యూపీలో ఆపరేషన్ లంగడా అంటారు. ఆపరేషన్ లంగడా అంటే కాలు కింద కాల్ చేయడం. ఆ తర్వాత ఆయన జీవితాంతం చేసిన తప్పుకు ప్రాయశ్చిత్త పడతాడో లేదంటే ఆ పాపాన్ని అనుభవిస్తూ కుంటుకుంటూ నడవాల్సిన పరిస్థితి. సో ఇట్లాంటి ట్రీట్మెంట్ ఖచ్చితంగా అవసరం ఆంధ్రప్రదేశ్లో ఇట్లాంటి రౌడీలకు అని కూడా చాలామంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈయన పోలీసులపైన కూడా దాడి చేశారు. ఈ అజయ్ అనే వ్యక్తి ఒక ఆటో డ్రైవర్ను కత్తితో పొడిచి పేగులు బయటకు తీయడం, పోలీసులపైన దాడి చేయడం, పారిపోతున్న క్రమంలో షూట్ చేయడం జరిగింది మోకాలి కింద. సో అట్లా జరిగింది అది. సో ఈ నేపథ్యంలో రౌడీ షీటర్లకు రౌడీలకు ఖచ్చితంగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆంధ్రప్రదేశ్లో ఉండాల్సినటువంటి పరిస్థితి. ఎట్లాంటి అసాంఘిక కార్యక్రమాలకు ఇట్లాంటి రౌడీజానికి ఆంధ్రప్రదేశ్లో చోటు లేదు అంటూ కూడా డిప్యూటీ సీఎం గారు నిన్న చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు కూడా దీనికి సంబంధించి చాలా సీరియస్గా ఉన్నటువంటి పరిస్థితి.